ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇదెలా ఉంది? సరే, ఒక పని చేద్దామా? నువ్వు కళ్ళు మూసుకో, నేను కళ్ళు మూసుకుంటాను. నేను ఒక చెయ్యి పెట్టి ఒక శారీ తీస్తాను, ఏది కనిపిస్తే అది వేసుకోవాలి. ఈ ఐడియా ఏదో బాగుంది. సరే, కళ్ళు మూసుకో. ఇదిగో ఇదా? ఇది వేసుకో అమ్మా, క్యూట్ గా ఉంటావు. ట్రెడిషనల్ గా ఉంది, సింపుల్ గా ఉంది, వేసుకుంటాను. బయటికి వెళ్తున్నాం కదా, సింపుల్ సారీసే బెటర్. గుడ్ సెలెక్షన్. రెడీనా? డ్రెస్ ఇప్పుడే సెలెక్ట్ అయింది. మీరు షాప్ లో సెలెక్ట్ చేసుకునే కదా వచ్చింది, మళ్ళీ సెలెక్ట్ చేయాలా? నేను చూడు ఎంత త్వరగా రెడీ అయ్యి వచ్చాను. మీదేముంది, జెంట్స్ కుక్కనికి ప్యాంటు షర్ట్ తగిలించినట్టు తగిలించుకొని వచ్చేస్తారు. మాకెంత ప్రాసెస్ ఉంటుంది తెలుసా? దీని మీద ఎంత శ్రద్ధ పెట్టి చేయాలో తెలుసా? అవును, నేను లేడీసే, మాకు కొంచెం టైం పడుతుంది. సరే సరే, నేను హాల్లో వెయిట్ చేస్తాను, త్వరగా రండి. అంత త్వరగా అవ్వదు. డ్రెస్ మాత్రమే ఫైనలైజ్ అయింది. హెయిర్ స్టైల్ చేసుకోవాలి, జ్యువెలరీ వేసుకోవాలి, మేకప్ చేసుకోవాలి. ఆహాహా, అమ్మా ముద్దుల కూతురా, ఈ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే. ఎందుకు? మీ అమ్మగారు చెప్పినవన్నీ జరిగి రెడీ అవ్వాలంటే 2 రోజులు పట్టేటట్టు ఉంది. అమ్మ రెడీ అవగానే చెప్పు, ఎల్లుండి వెళ్దాం. అవును కదా? సరే, అమ్మని నేను త్వరగా రెడీ చేసి తీసుకొస్తాను, సరేనా? అయినా ఎందుకింత టైం? ఆ బ్రహ్మ ఎంత టైం తీసుకుని మిమ్మల్ని సృష్టించాడు? అయినా మీకు బ్రహ్మ కన్నా ఆ లేడీస్ పార్లర్ బ్యూటీషియన్ల మీదే నమ్మకం ఎక్కువ కదా? నాన్న, అమ్మ ఇదంతా చేసేది నీకోసమే కదా. మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అంటే పెద్దదాన్నయ్యానని వేరే రూమ్ లో పడుకోబెట్టావు కదా. ఆహా, అయినా మా కళ్ళకి అంత మేకప్ అవసరం లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని వస్తే చాలు. ఎంత క్యూట్ గా అనిపిస్తావో తెలుసా? అవునవునవును. సరే, నేను వెయిట్ చేస్తాను, త్వరగా రండి. సరే, we will try. Come soon. అన్నా, ఏంటి? రక్షాబంధన్ రోజు నువ్వు ఊళ్ళో లేవు కాబట్టి ఇప్పుడు రాఖీ కట్టాలని. దేనికి? నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని. ముందు ఇలాగే మాటలు చెప్పడం,
వెనక గోతులు తవ్వడం. అది కాదన్నా. ఏంటి కొత్త నాటకమా? ఎవరి జీవితం నాశనం చేయాలని? ఓ, మీ పిన్ని మామ చెప్పి పంపించారా? నీ మొహానికి మళ్ళీ రాఖీ ఒకటి. అయినా ఇంత చిన్న దారముక్క తెచ్చావు? ఒక పెద్ద చేంతాడు తీసుకుని రావాల్సిందే. నా మెడకి బిగించి కట్టు, చనిపోతాను. మీ అందరికీ కావాల్సింది అదే కదా. రాఖీ అనే పవిత్ర బంధాన్ని మీ దరిద్రపు ఆలోచనలతో ఎందుకు నాశనం చేస్తున్నారు? సిగ్గుండాలి. అన్నా, నా వల్ల తప్పు జరిగి చాలాసార్లు నీ మనసు నొప్పించాను. చాలాసార్లు నిన్ను ఇబ్బంది పెట్టాను. నేను చిన్నదాన్ని, నాకేం తెలుసు చెప్పు? పెద్దవాళ్ళు చేసేదాన్ని నేను ఫాలో అయ్యానంతే. ఈ ఇంటికొచ్చిన కొత్తల్లో అందరం శివగామి వదినని ద్వేషించేవాళ్ళం. నువ్వు అంతే కదా. నీ మాట వినే నేను వదినని ద్వేషించాను. కానీ ఇప్పుడేమో నువ్వు మారి మంచివాడివయ్యావు. నాకు నీలా అవ్వాలని ఆశ ఉండదా? అవ్వకూడదా? కానీ ఏం చేయాలి? మా అమ్మ నాకు ఈ అవకాశం ఇవ్వనే ఇవ్వరు. చెడు చేసే ఎదగడానికి ప్రయత్నం చేశాం. నాకు ఈ జీవితం మీద విరక్తి వస్తుంది. ఓ, ఇదో నాటకమా? నువ్వు నమ్మకపోయినా పర్వాలేదన్నా. నా మనసులో ఉన్నది చెప్పాను. నాకు నేను చేసిన పనులు తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. నాకు నీ నుంచి ఏమీ వద్దు. నేను చదివిన చదువుకి ఒకేదో 20,000 వచ్చే చిన్న జాబ్ వచ్చినా చాలు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నాకు సరైన కుర్రాన్ని చూసుకుని పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటాను. నాకు కావాల్సింది ఒక అన్నగా నువ్వు నన్ను క్షమించడం. నాకు కావాల్సింది మన అన్న చెల్లెళ్ళ అనుబంధం అన్నా. నాకు నాన్న లేడు. చిన్నప్పటి నుంచి నువ్వే కదా నాకు కావలసినవన్నీ కొనిచ్చావు. నీలోనే నేను నాన్నను చూసుకున్నాను. నీకు గుర్తుందా అన్నా, నా స్కూల్కి పేరెంట్స్ టీచర్ మీటింగ్కి నువ్వే వచ్చేవాడివి. నువ్వు నాకు గైడ్వి, ఫిలాసఫర్వి, నువ్వు నాకు మార్గదర్శివన్నా. కానీ నేనెప్పుడు ఏ తప్పు చేసినా నన్నెవ్వరూ మందలించలేదు. ఎదుగుతూ ఇంట్లో వాళ్ళు చేసే తప్పులు చూసి నేను వాళ్ళని అనుసరించాను. అన్నా, నేను నీలా మారాలి. నేను టీచర్ జాబ్ చేస్తాను. నీలాగా మంచి టీచర్ అవుతాను. నేను నీకు మంచి చెల్లెలుగా ఉంటాను. మంచి దారిలో నడుస్తాను. నేను చెప్పేది నిజం. నాకొక్క అవకాశం ఇవ్వు ప్లీజ్. నాకు నీ ప్రేమ అనురాగం కావాలన్నా, అంతే. ప్లీజ్ అన్నా, ప్లీజ్. ప్లీజ్. ఓకే, కట్టు.